తులసి లైఫ్ లో ఇలాంటి సర్జరీ తనకు అవసరమే లేదు. డాక్టర్? ఎస్, ఎందుకంటే తనకే ప్రాబ్లము లేదు. ప్రతి నెల తను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నాకు తెలుసు డాక్టర్. నేను అబద్ధం చెప్పట్లేదు. స్టాప్ ఇట్ సంజయ్. ఒక డాక్టర్గా నేను అనలైజ్ చేయగలను. లక్ష్మికి ఎలాంటి గైనిక్ ఇష్యూస్ లేవు. అలాంటప్పుడు నువ్వెందుకు ఇలాంటి డిసిషన్కి ఒప్పించావో నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పాక కూడా మరో హాస్పిటల్కు బలవంతంగా తీసుకెళ్తే అలాంటి హాస్పిటల్ మీద నీ మీద కూడా కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. మైండ్ ఇట్. లక్ష్మి, అన్ని విషయాల్లో రాజీ పడకుండా కొన్ని విషయాల్లోనైనా ధైర్యంగా ఉండు. లైఫ్ కాంప్లికేట్ చేసుకోవద్దు. వెళ్ళిరండి. రా. థ్యాంక్స్ డాక్టర్, బాగా బుద్ధి చెప్పారు. సంజయ్ ఎప్పటికైనా తను చేస్తుంది తప్పు అని తెలుసుకుంటే చాలు. ఉంటాం డాక్టర్. థ్యాంక్ యూ. మంచి తులసి గారు. పద. అక్క, ఏంటక్క, నిజంగానే జ్యోతిబాబు కోసమే? తన కోపంతోనే సంజయ్ బాబు ఇలా ప్రవర్తిస్తున్నాడా? ఇలాంటి కోపం పంతం సంజయ్ బాబుకెందుకు? కడుపుతో ఉన్నట్టు నాటకమాడమని చెప్పాడు. అందులో ఏదో అర్థం ఉంది అనుకోవచ్చు. కానీ ఇలా గర్భసంచి తీయించే ఆలోచన మాత్రం తనకెందుకు వచ్చిందో, ఎందుకు ఇలా బలవంతంగా తీసుకొచ్చి సర్జరీ చేయిస్తున్నాడో, దీని వెనక వేరే ఏదో కారణం ఉంది. అది ఖచ్చితంగా తెలుసుకుంటాను. అలాగే అక్క. సరే, పద వెళ్దాం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బావా, ఏంటిది? నన్ను చూసి మొహం చాటేస్తున్నావు. నేను ఎదురు పడితే అలా పగ తప్పుకుని జారుకుంటున్నావు. తప్పు చేసిన వాళ్ళ ఎందుకు ఇలా తప్పించుకుంటున్నావు? ఏమైంది బావా నీకు? ఐఎమ్ సారీ రాణి, మనస్ఫూర్తిగా నీకు సారీ చెప్తున్నాను. రియలీ ఐఎమ్ వెరీ సారీ. నేను నీ నుంచి ఎప్పుడూ ఇలాంటి సారీలు ఎక్స్పెక్ట్ చేయను. నాకు కావాల్సింది నీ నుంచి సారీ కాదు. రాణి, ఇప్పుడు నువ్వు నన్ను ఎలా రిసీవ్ చేసుకున్నావు ఇది వేరు. రాత్రి నిన్ను కాపాడడానికి వచ్చి నాకే తెలియకుండా నీ విషయంలో తప్పుగా బిహేవ్ చేయబోయాను. తప్పుగా చూశాను. అది ఒక్క క్షణమో 10 నిమిషాలో నాకు తెలియదు. కానీ ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయి. ఏంటి బాబా ఎక్స్క్యూజ్ చేసేది? రాత్రి నువ్వు నా విషయంలో చాలా ఎమోషనల్ అయిపోయావు. బావా ఏంటిది అని నేను అడ్డు చెప్తున్నా నిన్ను నువ్వు అసలు కంట్రోల్ చేసుకోలేకపోయావు. అవునా? అవునా ఏంటి? ఈ చేతులతో నిన్ను నేను దూరం పెడుతుంటే నీ చేతులతో నన్ను ఇంకా ఇంకా దగ్గరికి లాక్కున్నావు. నువ్వు గట్టిగా పట్టి లాగితే నీ హ్యాండ్స్ పవర్ ముందు నా శక్తి ఏం సరిపోతుంది? నేను నిన్ను అస్సలు గట్టిగా నెట్టలేకపోయాను. అప్పుడు అప్పుడు ఇక్కడ ముద్దు పెట్టావు, ఇక్కడ ముద్దు పెట్టావు, ఇక్కడ ముద్దు పెట్టావు. నేను వద్దు వద్దు అంటున్నా
నువ్వు ముద్దు ముద్దు అని రెచ్చిపోయావు. కానీ ముద్దులతోనే ఆగిపోయావా అంటే అస్సలు ఆగలేదు. రాణి రాణి స్టాప్ ప్లీజ్. జరిగింది ఒకటైతే నువ్వు 4 కలిపి చెప్పుకో. నేను అసలు కావాలని అన్ని ముద్దులు పెట్టలేదు. మరెండి పెట్టావు? ఆ టైంలో, పైగా అంత ఎమోషనల్ టైంలో ఎవరైనా లెక్క పెట్టుకుంటారా ముద్దులు? భలే వాడివి బావా నువ్వు. చివర్లో నా శక్తి అంతా కూడా తీసుకుని కాస్త గట్టిగా నెట్టాను గనక సరిపోయింది. లేదంటే చివరికి ఆ తప్పు కూడా చేసేసేవాడివి. ప్రేమ ప్రేమ అని నీ వెంట పడుతున్నందుకు ప్రేమకి బదులు నాకింకేం మిగిలింది? జ్యూస్ క్రషర్ లో పెట్టిన చెరుగ్గడ్డ అయిపోయేది నా బతుకు. జస్ట్ మిస్ అయిపోయినంతే. నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక. అయ్యో తెలియక ఏం చేసాం? కొంపదీసి మా అమ్మ అన్నయ్య వాళ్ళతో చెప్పావా ఏంటి? చెప్పేశాను బావా. మీ అమ్మతో చెప్పాను. మీ అన్నే వదిలిని అందరినీ కూర్చోబెట్టి పూసగుచ్చినట్టు మొత్తం పురాణం చెప్పేశాను. రాణి ఏంటో అనేది? నా పరువేం కావాలి? ఇంక చాలు ఊరుకో బావా. నిన్ను అంత ప్రాణంగా ప్రేమించే నేను నీ పరువు కాపాడాలని చూస్తాను, కానీ తీయాలని ఎందుకు చూస్తాను? నువ్వు నన్ను అర్థం చేసుకుని ఇంతేనా? నిన్ను ప్రాణంగా ప్రేమించే నేను నీ ప్రేమ కోసమే ఇప్పటికీ ఎదురు చూస్తున్నాను. అంతేకాని అవకాశం దొరికింది కదా అని నీ పరువు తీయాలని చూడను. నాది అలాంటి క్యారెక్టర్ కాదు. ఈ విషయంలో నా మీద నీకున్న కన్సర్న్ కి చాలా సంతోషం. ఇంకా ఈ టాపిక్ ఇంతటితో మర్చిపోదాం. రాత్రి జరిగిన టాపిక్ అయితే మర్చిపోదాం. మరి నీ మీద నాకున్న ప్రేమనైతే ఖచ్చితంగా మర్చిపోలేను. రాణి నీకు నేను ఇది వరకే చాలా క్లియర్గా చెప్పాను. లక్ష్మి ఎక్కడున్నా నా లైఫ్లో ఇక్కడే ఉన్నట్టు. లక్ష్మికి తప్ప నా గుండెల్లో ఎవరికీ చోటు లేదని. అయినా సరే మళ్ళీ ప్రేమ అంటావేంటి? ప్లీజ్ రాణి, దయచేసి నన్ను హెరాస్ చేయకు. ప్రేమించడాన్ని ఎవరైనా ఇలా హెరాస్ చేయడం అంటారా? ఏంటి నువ్వు బావా? నాకిష్టం లేనప్పుడు ఇది నాకు అలాగే అనిపిస్తుంది. టార్చర్ అనిపిస్తుంది. నీకు విషయం చెప్పనా? నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చేయకపోవటం నాకు టార్చర్గా ఉంది. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. దయచేసి అలాంటి ఆలోచనలు పెట్టుకోకు. అది ఎప్పటికీ నెరవేరదు. ఇదే నీ సమాధానమైతే రాత్రి నువ్వు నా విషయంలో ఎంత తప్పుగా బిహేవ్ చేశావో అందరికీ చెప్పేస్తాను. రాణి, సాఫ్ట్ గా ఉన్న ఈ రాణికి తిక్కరేగితే ఎంత ఎమోషనల్ గా మారుతుందో కూడా నువ్వు చూస్తావు. ఎమోషనల్ గా మాట్లాడి నన్ను ఎమోషనల్ గా ఆడుకొని నీ లవ్ ని యాక్సెప్ట్ చేసేలా ప్లాన్ చేసావా? నువ్వు ఇలాంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా, నా ప్రాణం పోయినా సరే నా లైఫ్లో ఇంకో అమ్మాయికి చోటు ఇవ్వను. ఈ జన్మకి నా సర్వస్వం లక్ష్మి. ఇందుకే జ్యోతి నువ్వంటే నాకు పిచ్చి. ఇంత గొప్ప ప్రేమికుణ్ణి దక్కించుకుంటేనే నేను చాలా లక్కీ అని ఫీల్ అవుతాను. నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను. ఎలాగైనా నీ భార్యనై తీరుతాను.
విష్ణు, చాలా కష్టపడి సివిల్స్కి ప్రిపేర్ అయ్యావు. సెకండ్ అటెంప్ట్లోనే మంచి ర్యాంక్ సంపాదించావు. నీ కష్టం వృధా కాలేదు. నువ్వు అనుకున్న డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ సాధించావు. కంగ్రాచులేషన్స్. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. తులసి గారు, తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. మొదటి స్థానం మాతృమూర్తికే ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లి కష్టం అంత గొప్పది, ఆ తల్లి త్యాగం అంత గొప్పది. మీ అబ్బాయి విష్ణుని హత్యా ప్రయత్న నేరంలోంచి కాపాడడానికి మీరెంతగా ప్రయత్నించారో తెలుసుకున్నాను. ఈ విషయంలో మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందించాలి. నా కొడుకు మీద పడ్డ నిందని, నేరాన్ని దూరం చేసి వీణ్ణి కాపాడుకోవడం నా బాధ్యత సార్. తల్లిగా ఆరాటపడే వాళ్ళందరూ ఇంత సాహసం, ధైర్యం చెయ్యలేరు తులసి గారు. ఏ కేసులో అయినా చావు బతుకుల మధ్య ఉన్నవాళ్లు ఇచ్చే వాంగ్మూలానికి కోర్టు ప్రధాన ప్రాముఖ్యత ఇస్తుంది. అది చాలా కీలకంగా పరిగణిస్తుంది. అలాంటి వాంగ్మూలం ఇచ్చాక మీ అబ్బాయికి ఖచ్చితంగా శిక్ష పడేలా పోలీసులు రిపోర్టు అందించినా మీరు ధైర్యంగా పోరాడి ఆధారాలు సంపాదించి మీ అబ్బాయిని నిర్దోషిగా కోర్టులో ప్రూవ్ చేశారు. గ్రేట్ ఎఫర్ట్స్ తులసి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అబ్బాయి మీద అలాంటి కేసు రిజిస్టర్ అవ్వగానే మీరు కూడా నిజమని నమ్మారు సార్. ఆ రిపోర్ట్స్ వల్ల మా అబ్బాయికి రాబోయే పోస్టింగ్ ఆపేయాలనుకున్నారు. కానీ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేయగా మీరు తన పోస్టింగ్ హోల్డ్లో పెట్టారు. అలా మీరు మా అబ్బాయికి ఒక అవకాశం ఇవ్వడం కూడా గొప్ప విషయం సార్. అందుకు మీకు చాలా చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. తులసి గారు, నిజానికి నాకు ఎవరి విషయంలో అయినా పేషెన్సీ చాలా తక్కువ. కానీ మీ తల్లి ప్రేమలో ఒక ఆరాటం చూశాను. మీ అబ్బాయి ఏ నేరం చేసి ఉండడు అన్న మీ నమ్మకాన్ని చూశాను. కనుకే నేను ఆగాను. విష్ణు సార్, ఏ ఆఫీసులో అయితే నువ్వు అటెండర్గా డ్యూటీ చేశావో అదే ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్గా ఛార్జ్ తీసుకోబోతున్నావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది నాకు పునర్జన్మలా అనిపిస్తోంది. నీకు పునర్జన్మనిచ్చింది కూడా మళ్ళీ మీ అమ్మ తులసి గారే. అవును సార్. ఇదిగో విష్ణు, నీ పోస్టింగ్ ఆర్డర్. ఒక్క నిమిషం విష్ణు. ఏమైంది సార్? ఇది నా చేతుల మీద కంటే నిన్ను చూసి మురిసిపోతున్న మీ అమ్మ చేతుల మీదుగా సార్, నిన్నొక కొడుకుగా గొప్పగా నిలబెట్టిన మీ అమ్మ చేతుల మీదుగా తీసుకుంటే చాలా బాగుంటుంది. మా అమ్మ చేతుల మీదుగా తీసుకునే అవకాశం, అదృష్టం కల్పించినందుకు నాకు చాలా చాలా సంతోషం సార్. తులసి గారు, తీసుకోండి. సరే సార్. మీ అబ్బాయికి ఇవ్వండి. ఇదిగో విష్ణు, అమ్మా, డిప్యూటీ తహసీల్దార్గా నువ్వు చాలా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాన్రా. ఆల్ ది బెస్ట్. బెస్ట్ ఆఫ్ లక్. నీ ఆశీర్వాదం తప్పకుండా ఫలించేలా చాలా గొప్ప పేరు తెచ్చుకుంటానమ్మా. మంచిదిరా. సార్, వెళ్ళొస్తాం. మంచిదమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వస్తాం సార్. అందుకే అంటారు అమ్మే ప్రత్యక్ష దైవం అని. నిజంగా
ఆవిడ దైవమే. చార్జర్ ఇక్కడే ఉండాలి, కనిపించట్లేదేంటి? ఎక్కడ పెట్టాను? ఈయన ఎక్కడంటే అక్కడ పడేసి మర్చిపోతుంటారు. లక్ష్మిని అడుగుదా. లక్ష్మి, లక్ష్మి, అత్తయ్య స్నానం చేస్తున్నావా? అవునత్తయ్య. హాల్లో నా సీపిన్ చార్జర్ ఉండాలి, చూసావమ్మా? లేదత్తయ్య. సరే, నీ చార్జర్ ఎక్కడుందో చెప్పు. నా హ్యాండ్ బ్యాగ్ లో ఉంది, చూడండి అత్తయ్య. నీ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడుంది? బెడ్ పక్కన కబోర్డ్ లో ఉంది అత్తయ్య. కబోర్డ్ లోనా? సరే, నేను చూస్తాలే. లక్ష్మి ప్రెగ్నెంట్ అయ్యి ఇది 4వ నెల. మరి అలాంటప్పుడు ఈ ప్యాడ్స్ క్యారీ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అసలు లక్ష్మికి ఏమైంది? లక్ష్మి తల్లి కాబోతున్న శుభవార్త నిజం కాదా? లక్ష్మి నా దగ్గర ఏమైనా దాస్తుందా? మోసం చేస్తుందా? అసలు ఏం జరిగిందో తెలియాలంటే లక్ష్మి, అత్తయ్య ఇలారా. చెప్పండి అత్తయ్య. స్నానం చేసి వచ్చావు, అలానే పూజ గదిలోకి వెళ్ళి దీపం వెలిగించి రా అమ్మా. లక్ష్మి, వెళ్ళి దీపం పెట్టి దండం పెట్టుకుని రా అమ్మా. అయ్యో రామ, నేను పూజ గదిలో అడుగు పెట్టకూడదని ఇప్పుడు అత్తయ్య గారితో ఎలా చెప్పాలి? చెప్తే నేను తల్లిని కాబోతున్నానన్న విషయం అంతా నాటకమని అత్తయ్యకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏంటి లక్ష్మి, దీనికి కూడా ఆలోచిస్తున్నావు? దీపం పెట్టడం ఇప్పటికే లేట్ అయిందమ్మా, వెళ్ళి వెలిగించు. అత్తయ్య, కాస్త మీరు వెళ్ళి వెలిగిస్తారా? నేను వెళ్ళేలా ఉంటే నీకెందుకు చెప్తాను? నందిని వదినకు చెప్తారా? నందిని ఏ రోజైనా వెలిగించిందా? అయినా నువ్వు వెళ్ళడానికి ఏమైంది? అత్తయ్య, అది ఏమైంది లక్ష్మి, వెళ్ళు. నేను వెళ్ళకూడదు అత్తయ్య. ఈ 3 రోజులు నేను పూజ గదిలో అడుగు పెట్టకూడదు. లక్ష్మి, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఇది 4వ నెల. అలాంటిది నువ్వు ఎందుకు పూజ గదిలోకి వెళ్ళకూడదు అంటున్నావు? నెలసరి సమస్య ఉన్నట్టు ఈ 3 రోజులు అడుగు పెట్టకూడదు అంటున్నావేంటి? ఏమైంది? ఏంటి దాగుడు మూతలు? మర్యాదగా నిజం చెప్పు. అది అత్తయ్య. ఏంటి మోసం? ఎందుకు ఇలాంటి అబద్ధాలు? మర్యాదగా నిజం చెప్పు. చెప్పు.
చెప్తావా లేదా? నేను తల్లిని కాబోతున్నాను అని అబద్ధమే చెప్పాను. ఎందుకు ఇలాంటి నాటకం ఆడావు? నేను ఆడలేదు, మీ తమ్ముడు సంజయే నాతో ఈ నాటకం ఆడించాడు. మీకు మరో విషయం కూడా చెప్పాలి. ఏంటది? ఇంతవరకు మా ఫస్ట్ నైట్ జరగలేదు.